మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్, యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, సమ్మర్లో కొబ్బరి బొండం తాగితే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి నాకు తెలుసు. కానీ ఈ కొబ్బరి బొండంలో చాలా పుష్కలమైన లవణాలు ఉన్నాయి. దీనివల్ల వచ్చేసేసి మనం వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు నవీన్ అన్నారు. సో అసలు అంటే ఈ కొబ్బరి బొండం తాగితే వెయిట్ లాస్ అవ్వచ్చా? అదేవిధంగా సమ్మర్లో వెయిట్ లాస్ అవ్వడానికి ఎట్లాంటి టిప్స్ ఉన్నాయండి? సో బేసిక్గా ఈ కొబ్బరి బొండం అనేది మామూలుగా మనం ఏంటంటే ఇప్పుడు దాహం వేసినప్పుడు కానీ లేదా ఏదన్నా లూజ్ మోషన్స్ అయ్యి డీహైడ్రేషన్ అయినప్పుడు మాత్రమే మనం వాడుతుంటాం. బట్ వాస్తవానికి భగవంతుడు ఇచ్చిన ప్రకృతి వరాల్లో ఈ కొబ్బరి బొండం అనేది బెస్ట్ సోర్స్ ఫర్ వెయిట్ లాస్. రైట్. బేసిక్గా ఏంటంటే దీంట్లో పుష్కలంగా జింక్ ఉంటుంది, రైట్, తర్వాత కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, అన్నిటికంటే ఎక్కువ సోడియం ఉంటుంది. సో అందుకే మనకంటే డీహైడ్రేషన్ అయినప్పుడు లూజ్ మోషన్స్ కానీ మన ఎండలో సొమ్మసిలి పడిపోయినప్పుడు కానీ సోడియం ఎక్కువ వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ సోడియంని రీప్లేస్ చేయడానికి ఈ కొబ్బరి బొండం మంచి సోర్స్ అనమాట. అసలు మీరు ఒక 100 grams లేదా 100 ml కనుక కొబ్బరి బొండం వాటర్ తీసుకుంటే మీ సోడియం లాస్ అంతా కూడా సెట్ అయిపోతుంది. ఓకే, సెలైన్ బాటిల్ అవసరం లేదంటే? అసలు అక్కర్లేదు. ఒక కొబ్బరి బొండం ఈజ్ ఈక్వల్ టు ఒక సెలైన్ బాటిల్. మామూలుగా మీరు ఒక హాస్పిటల్కి వెళ్తే మినిమం బేసిక్గా మీకు ఒక 500 rupees అవుతుంది. అసలు ఇంకా మీరు ఫ్యాక్ట్లోకి వెళ్తే కనుక, డీటెయిల్స్కి వెళ్తే, సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు జపాన్లో సైనికులు వాళ్ళు గాయాలు పడిపోయినప్పుడు అక్కడ ఎమర్జెన్సీ వాళ్ళకు సెలైన్ బాటిల్స్ దొరకనప్పుడు ఈ కొబ్బరి బొండం వాటర్ని తీసే వాళ్ళకి సెలైన్ లాగా ఎక్కించారనమాట. సో ఈక్వల్ రిజల్ట్స్ వచ్చేసింది వాళ్ళకి. సో మనం ఇది వదిలేసి ఎటో మెడికల్ షాపు, హాస్పిటల్ చుట్టూ పరిగెత్తడం ఎందుకు, రైట్? సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు లేదా నార్మల్గా హెల్తీగా ఉండాలనుకునే వాళ్ళు డైలీ మార్నింగ్ ఒకటి లేదా ఈవినింగ్ ఒక కొబ్బరి బొండం తాగేసేయండి. మీకు దాదాపుగా ఒక 300 ml వాటర్ వస్తుంది దీంట్లో, రైట్? సో ఇది ఈక్వల్ టు, అంటే క్యాలరీస్ పరంగా చూస్తే ఒక కప్పు కాఫీ తాగితే ఎన్ని క్యాలరీస్ వస్తాయో అన్ని క్యాలరీస్ వస్తాయి. బట్ ఆ కాఫీ వల్ల మీకు వచ్చే లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉంటాయి. బట్ వేరే దీంట్లో నష్టాలు అనేవి 0, కంప్లీట్ అంతా 100% లాభాలే ఉంటాయి. సో వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నవాళ్ళు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ రోజు ఒక కొబ్బరి బొండం తాగాలి. బట్ దీన్ని తాగడం మళ్ళీ చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో వాటర్ తాగినట్టు గబుక్కని తాగేయకూడదు, రైట్? సిప్ బై సిప్ నోట్లో వేసుకొని ఆ సిప్ని మొత్తం నోట్లో రౌండ్గా తిప్పాలి. నాలుక కిందికి పైకి నెమ్మదిగా తిప్పుతూ నెమ్మదిగా వెళ్తే ఈ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి బాడీకి అబ్జర్వ్ అవుతాయి. ఓకే. అదే మీరు గబుక్కని తాగారనుకోండి, అవి గబుక్కని మళ్ళీ కిందికి వెళ్ళిపోతాయి. ఓకే, రైట్. సో మీకున్న మిత్స్ అంటే ఖచ్చితంగా డీహైడ్రేషన్ అయినప్పుడే తాగాలి, రైట్, లేదా లూజ్ మోషన్స్ అయినప్పుడే తాగాలి అనే మిత్లోంచి బయటకు రండి. సో వెయిట్ లాస్కి చాలా 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 మంచి ప్రోగ్రామ్. బేసిక్గా దీన్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం వెయిట్ లాస్ విషయానికి వస్తే, దీంట్లో మనకు కార్బ్స్ అనేవి 0, ఓకే, కంప్లీట్ 0. వేరస్ క్యాలరీస్ వచ్చేసి ప్రతి 100 grams లేదా 100 ml కోకోనట్ వాటర్లో 24 calories వస్తాయి. అంటే మీరు నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివరాత్రి అటువంటి రోజుల్లో మనం ఫాస్టింగ్ చేస్తాం. అప్పుడు జనాలకి ఏంటంటే, అరే నేను ఇవాళ ఫాస్టింగ్లో ఉన్నాను, నాకు ఎనర్జీ లేదు, నేను పని చేయలేను అని చెప్పి మీరు మైండ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే, రైట్, అంటే మీకు ఫాస్టింగ్ చేస్తున్న ఫీలింగ్ అనేది ఉండదు, రైట్? అంటే మీరు ఫుడ్ తినకపోయినా మీ డే టు డే లైఫ్లో మీరు చేయాల్సిన యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి, అంటే యాక్చువల్గా వాటికి చాలా ఎనర్జీగా చేసేసుకోవచ్చు, హ్యాపీగా ఎనర్జీగా చేసేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు చాలా లైట్గా ఫీల్ అవుతారు, చాలా లైట్గా. సో దీంట్లో సోడియం ఉంటుంది కాబట్టి మీరు మామూలుగా నార్మల్ సాల్ట్ వాటర్ తాగితే ఎలాంటి టేస్ట్ వస్తుందో సేమ్ అలాంటి టేస్ట్ వస్తుంది మీకు. కొంచెం సాల్టీ టేస్ట్ అనేది వస్తుంది. సో ఎస్పెషల్లీ సమ్మర్లో వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్. ఎందుకంటే ఈ సమ్మర్లో మనకి స్వెట్ ఎక్కువ వస్తుంది, కానీ డైరెక్ట్ సాల్ట్ వాటర్ తాగద్దు, రైట్? సో అంటే ఆ సాల్ట్ వాటర్ తాగితే మళ్ళీ అది ఎక్కడో జాయింట్స్లోకి వెళ్ళి డిపాజిట్ అయిపోయి మళ్ళీ జాయింట్స్ పెయిన్స్ వస్తాయి, రైట్? సో మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం ఏంటంటే ఆవ చాలా మంచిది అని చెప్పుకున్నాం. అంటే ఆవాలు చాలా మంచిది ఎందుకంటే ఆవకాయలు ఉంటాయి కానీ, బట్ అట్ ద సేమ్ టైం దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే సాల్ట్ ఎక్కువ ఉంటుంది, ప్రిజర్వేటివ్గా వాడతాం. సో ఆ విధంగా సాల్ట్ అనేది మనకి ఏమాత్రం యూస్ఫుల్ అవ్వదు. సో సాల్ట్ కన్నా బదులుగా దీన్ని మనం వాడుకుంటే చాలా చాలా హ్యాపీగా. మళ్ళీ ఇంకా జనాలు దీంట్లో ఇదేదో కలిపేస్తుంటారు, ఐస్ క్రీమ్ కలిపేయడం, తర్వాత ఇంకేదో ఫ్లేవర్స్ కలిపేస్తుంటారు. ఏమీ కలపకూడదు. మీరు ఏదైనా కలిపారంటే దాన్ని డ్యామేజ్ చేస్తున్నట్టు. హ్యాపీగా ప్లెయిన్, మళ్ళీ కొంతమంది రిఫ్రిజిరేటర్ పెడతారు,
అలాంటిది ఏమీ చేయకూడదు. ఇప్పుడు ఒక కొబ్బరి బొండం ఒక లీటర్ బాటిల్ తీసుకున్నాము అని అంటే అది అప్పుడే అయిపోయి చేయాలా, లేదంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ ఈవినింగ్కి అదే చెప్తున్నాను, ఫ్రెష్గా ఉన్నదే తాగేసేయాలి. సిప్ బై సిప్ ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా ఇది కూర్చొని. అసలు వెయిట్ లాస్కి ఎట్లా దోహదపడుతుంది అండి? అంటే మామూలుగా అందులో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి మామూలుగా? బేసిక్గా నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటంటే ఫ్యాట్స్ అనేవి 0, ఓకే ఓకే, కార్బ్స్ 0, ఫ్యాట్స్ ఉంటాయి, ఫ్యాట్స్ చాలా తక్కువ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ 0, రైట్. అట్ ద సేమ్ టైం నీకు మంచి ఎనర్జీ వస్తుంది, ఆకలేదు అంటే ఆకలేదు ప్లస్ అంటే మీ డే టు డే యాక్టివిటీస్ని మీరు కంటిన్యూ చేస్తుంటారు. అక్కడ ఎక్కడ కూడా మీకు డ్రాగ్ అవుతుంది అనమాట. అంటే సాధారణంగా మీరు వేరే వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఏం చేసినా కూడా మీరు సడన్గా మీరు ఫుడ్ అంతా కట్ చేస్తుంటారు. ఫుడ్ కట్ చేసేసరికి మీకు ఆకలేస్తుంది, రైట్. మీకు ఎనర్జీ రాదు బేసికల్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీరు అలవాటు పడుతుండొచ్చు ఆ డైట్కి, బట్ మీకు ఎనర్జీ లాస్ అనేది ఉంది. అట్ ద సేమ్ టైం మీకు మజిల్ లాస్ అవుతుంది, రైట్. అలాంటిది ఏమీ లేకుండా, ఎందుకంటే మీకు ఎనర్జీ లేదు కాబట్టి ఆల్రెడీ ఎక్కడో మజిల్లో స్టోర్ అయిన ఫ్యాట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ బర్న్ అయిపోతుంటాయి. సో దానివల్ల మజిల్ లాస్ వస్తుంది, ఎస్పెషల్లీ ఎక్కడంటే బటక్స్లో వస్తుంది. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అసలు వాళ్ళు ఇప్పుడు మనం కూర్చున్నాం కదా, ఇలా కూర్చోలేరు వాళ్ళు. ఆ బటక్స్లో ఉన్న బోన్స్ ఉంటాయి కదా, అవి డైరెక్ట్గా ఫ్లోర్కి టచ్ అవుతాయి. చాలామంది నాకు కాల్ చేసి చెప్తుంటారు, సార్ ఇట్లా నేను ఈ ప్రోగ్రామ్ చేశాను ఇట్లా అయిపోయిందంటే. నేను అందుకే చెప్తున్నాను, అంటే బేసిక్గా మీరు ఏ డైట్ ఫాలో అయినా కూడా నేను చెప్పేది ఏంటంటే 3 విషయాల్ని గుర్తుపెట్టుకోండి మీరు తినే ఫుడ్లో, రైట్. ఫస్ట్ థింగ్ కార్బ్స్ ఉండాలి, అవి మంచి కార్బ్స్ ఉండాలి. అంటే ఇమీడియట్గా డైజెస్ట్ అయిపోయి ఇమీడియట్గా బ్లడ్లోకి షుగర్ స్పైక్ అయ్యే కార్బ్స్ కాకుండా కొంచెం డిలేడ్గా డైజెస్ట్ అయ్యి డిలేడ్గా బ్లడ్లోకి గ్లూకోజ్ డిజాల్వ్ అయ్యేటువంటి కార్బ్స్ ఉండాలి. ఇది ఎస్పెషల్లీ డయాబెటిక్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సెకండ్ ఏంటంటే ఫ్యాట్స్ ఉండాలి. డయాబెటిక్ వాళ్ళు తీసుకోవచ్చు సార్ కొబ్బరి బొండం? అంటే కొంచెం డౌట్గా ఉంటుంది. 100% తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాట్ హెల్దీ ఫ్యాట్ ఉండాలి. మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఫ్యాట్ తింటే ఫ్యాట్ వస్తుంది అనుకుంటారు. ఫ్యాట్ తింటే ఫ్యాట్ రావడం కాదు, మీరు అన్హెల్దీ ఫ్యాట్ తింటే ఫ్యాట్ వస్తుంది. హెల్దీ ఫ్యాట్ సంథింగ్ లైక్ మన గీ లాంటిది, రైట్. కౌ గీ లాంటివి తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మంచి ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ కాకుండా, రైట్, గానుగ నూనెలు తీసేసుకోవాలి. ప్లస్ అట్ ద సేమ్ టైం ప్రోటీన్ ఉండాలి. ఓకే, ఈ 3 ఈక్వల్గా ఉంటే మన హెల్దీ డైట్ అనమాట. అప్పుడు మీ మజిల్ లాస్ అనేది జరగదు, మీరు వెయిట్ లాస్ వస్తుంది బట్ మజిల్ లాస్ అనేది జరగదు. సో మీరు ఒక 30 days వ్యూవర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఒక 30 days డైలీ ఏదో ఒక టైంలో అయితే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ రోజు ఒక కొబ్బరి బొండం తాగండి. తాగి మీ బాడీలో వచ్చిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ పర్టికులర్ ఫుడ్ మీరు రీప్లేస్ చేస్తూ తాగేసేయండి. మీ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయని మాకు కామెంట్లో తెలపండి. అలాగే మనం ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు, మనం శంబాలా ఆశ్రమంలో ఆఫ్లైన్ ఎవ్రీ మంత్ ఈవెంట్స్ చేస్తుంటాం. ఎవ్రీ మంత్లో లాస్ట్ వీకెండ్ లైక్ ఫ్రైడే, సాటర్డే, సండే చేస్తుంటాం. ప్లస్ మనం ఆఫ్లైన్ యోగా క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తుంటాము. మన వ్యూవర్స్ అందరూ వస్తున్నారు. మెయిన్ వెయిట్ మీద ఫోకస్ చేస్తున్నారు సార్? మెయిన్ వచ్చేసి వెయిట్ లాస్ మీద, డయాబెటీస్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.